అల్లూరు జిల్లా రాంపచోడవరం డివిజన్ దేవీపట్నం మండలంలో తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం దేవీపట్నం మండలం ఇందుకూరుపేట తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో టీడీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. టీడీపీ పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. టీడీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు కేక్ కట్ చేసి స్వీట్స్ పంచారు. ఈ కార్యక్రమంలో దేవీపట్నం మండల టీడీపీ నాయకులు కార్యకర్తలు తెలుగు మహిళలు పాల్గొన్నారు. ఈరోజు దేవీపట్నం మండలం ఇందుకూరుపేట ప్రధాన కార్యాలయం దగ్గర 43వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం జరిగిందండి. ఈ కార్యక్రమాన్ని ముందుగా అన్న ఎన్టీ రామారావు గారి చిత్రపటానికి పూలదండలు వేసి ప్రారంభించి, అలాగే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక చిహ్నమైన జెండాను ఎగరవేసి, ఆ తర్వాత కార్యాలయం అందలే తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించి కేక్ కటింగ్ చేయడం జరిగిందండి. ఈ కార్యక్రమంలో దేవీపట్నం మండలంలోని 14 పంచాయతీల నుండి కార్యకర్తలు, నాయకులు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారండి. అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ ఏ ముహూర్తాన్ని అయితే స్థాపించారో కానీ అప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజల కొరకు ప్రతిపక్షంలో ఉన్న, అధికార పక్షంలో ఉన్నా కూడా ఏ ఒక్కరోజు కూడా విశ్రాంతి తీసుకోకుండా తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ తెలుగు ప్రజల అభ్యున్నతికే పోరాడుతూ వస్తుందండి. అప్పటి వరకు తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నారో తెలియని ఢిల్లీ పెద్దల దగ్గర కాళ్ళు మొక్కే రోజుల నుంచి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత తెలుగువారి ఆత్మగౌరవాన్ని కూడా నిలబెట్టిన ఘనత మన అన్న తారక రామారావు గారికే చెందింది. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా మన నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగు ప్రజల అభివృద్ధికి ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చి, ఐటీ తీసుకొచ్చి ఎంతో పోరాటాలు చేస్తూ ఉన్నారండి. తెలుగు ప్రజల కొరకు, తెలుగు ప్రజల సేవకై ఇంత గొప్ప చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీలో ఒక సభ్యునిగా ఉండడం కూడా మన అందరికీ కూడా ఎంతో గర్వకారణం అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.